నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పూట వాక్యములో కీర్తనకారుడు రాసిన కీర్తనలు 115 కీర్తన 13వ వచనం. పిన్నలేమి పెద్దలేమి తాను యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించను. ఈ వాక్యములో చిన్నలేమి పెద్దలేమి సర్వమానవ జీవితమును ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుడి చేత ఆశీర్వదించబడతారు. ఈరోజు మనం చూస్తే మనుషుడు ఆశీర్వాదం కొరకు, మనుషుడు దీవెనల కొరకు, మనుషుడు మేలు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏ మనుషుల దగ్గర, ఏ ప్రాంతము దగ్గర, ఎక్కడికి వెళితే ఆశీర్వాదం దొరుకుతుంది. ఈ పూట దేవుడి వాక్యము మనతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఈ ఆశీర్వాదాలన్నీ వారికి దక్కుతాయని రాయబడి ఉన్నది. చిన్నలేమి పెద్దలేమి దేవుని యందు భయభక్తులు ఉంచాలి. ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయము 13వ వచనం ఉంటుంది. ఇదంతయు వినిన తర్వాత తెలియని ఫలభరితమైనది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనవలెను. ఇక్కడ మీరు గమనిస్తే మానవ కోటికి ఇదే విధి. ఏం విధి పెట్టాడు ఆయన? ఇక్కడ మీరు గమనించాలి. మానవ కోటికి ఇదే విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొనటం. ఏంటి దేవుని యందు భయభక్తులు? ఆయన గౌరవించటం, ఆయనకు లోబడటం, ఆయన ఘనపరచటం. ఇది భయభక్తులకు సూచన. ఈ సూచనలో ఆయనకి లోబడి ఆయన యందు భయభక్తులుగా ఉండటం అంటే ఆయన వాక్యము చెప్పినప్పుడు ఏ మాట అయితే చెప్పారో వాటి యొక్క కట్టడాలను, వాటి యొక్క విధులను అనుసరించి నడవాలి. ఇదే కదా మానవ కోటికి విధించబడిన విధి. దేవుని యందు భయభక్తులంటే ఇదే. ఏదో నాకు కలిగినప్పుడు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని యందు భయభక్తులతో ఉన్నా, లేకపోతే నేను ఏదో దేవుణ్ణి విడిచిపెట్టలేదండి, ఇది కాదు. నీ ఆశీర్వాదము అక్కడే దాచి ఉంది, అక్కడే దాగి ఉంది. దేవుడు నీకు ఒక వాక్యమును పంపించినప్పుడు దానిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే ఆ కట్టడాలను, ఆ విధులను ఎంతో భయభక్తులతో ప్రభువుకి గౌరవించి ఆయనకు లోబడి ఆయన్ని మనం ఘనపరచడంలో, మనం సరిచేసుకునే విషయంలో అదే విధి మానవ కోటికి దేవుడిచ్చినటువంటిది. అక్కడే నువ్వు ఆశీర్వదించబడటానికి మూల కారణమై ఉన్నదని వాక్యం చెప్తున్నమాట. చూడండి, దానియేలు గ్రంథములో 23వ వచనం ఉంటుంది. 5వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక రాజు, ఇతనుకున్నటువంటి ఆలోచనలు చూడండి. దేవుని మందిరములో ఉన్న పాత్రలు తీసుకొచ్చి ఇతను ద్రాక్షారసం పోసుకొని ఇతను తాగి తందనాలు ఆడటానికి, అదేమనంటే ఆయనకి మరి అధికారం ఉంది. అధికారం అనే గర్వము చేత, అహంకారం అనే భావం చేత అవి దేవుని పాత్రలు మనం ఎలా ఉంచాలి, ఏ రీతిగా ఉంచాలని దేవుడికి కూడా గౌరవం ఇవ్వకుండా, దేవుని యందు భయభక్తులు లేకోకుండా ప్రవర్తించినటువంటి ఈ వ్యక్తి, ఇతని పరిస్థితులు మీరు చూడండి. అక్కడ చదివితే ఎట్లా అనగా, నీవును నీ అధిపతులను, నీ రాణులను, నీ ఉపపత్తులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చుకొనట్టున్నట్టు వాటికి ఇదిగో త్రాగుచున్నారని, ఇదిగో వారి గ్రహించలేరా? ఇదిగో ఆ వెండి బంగారములు, ఇత్తడి, ఇనుమును, కర్రను, రాయిని అనే వాటితో చేయబడిన, ఇదిగో అక్కడ చెప్తున్న మాట, దేవతలను స్తుతించితిరి కదా అని చెబుతూ అక్కడ రాయబడిన మాటలో నీ ప్రాణము సకల మార్గముల ఎదుట ఏ దేవుని వశములో ఉన్నదో ఆయనను గణపరచలేదు. చూసారా?
దేవుడు భయభక్తులు అంటే అదే. సకల ప్రాణులు ఎవరి వశములో ఉన్నాయో ఆ దేవునికి వీళ్ళు గౌరవించలా, గణపరచలా. భయభక్తులు లేదు. చాలామంది జీవితంలో విచ్చలవిడితనము భయభక్తులు లేకపోవటం వలన కారణం ఏంటంటే ఆశీర్వాదానికి బదులుగా శాపాలు అనుభవిస్తున్నారు. సకల ప్రాణులు ఎవరి వశములో ఉన్నాయో ఆ దేవుని వశములో ఉన్నటువంటి వాటి విషయంలో మీరు ఆయనను నువ్వు ఘనపరచలేదు. ఘనపరచటం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. ఆయన యందు భయభక్తులు ఉంచలేదు కాబట్టి ఏమొచ్చిందంటే ప్రాణం మీదకి వచ్చింది. నీవు లెక్క చూసే సమయం వచ్చేసింది. త్రాసులో వేస్తే నీకున్నటువంటిది తేలికైపోయిందని చెప్తున్నాడు ఆయన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే, ఆయన గణపరచకపోతే, ఆయనకి చెందవలసినటువంటి ఘనత ప్రభావములు ఆయనకి ఇవ్వకపోతే సకల ప్రాణులు ఆయన వశములో ఉన్నాయి. కాబట్టి ఆ సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తునకు భయభక్తులు కలిగి ఉండటమే అది నీకెంతో ఆశీర్వాదము, అది నీకు పెట్టిన విధి అని రాయబడి ఉన్నది మాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులుగా ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. ఇట్లయితే ఆత్మనకును తండ్రి అయినటువంటి వానికి మరెక్కువగా లోబడి బ్రతకవలనని కదా అని ఇక్కడ చెబుతున్నమాట. ఇక్కడ మీరు గమనించాలి, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు ఎంత గౌరవంతో తల్లిదండ్రులు ఉండాలి, భయభక్తులు ఉండాలి. అంతకన్నే మనము గమనించాలి, ఆత్మలకు తండ్రి ఉన్నాడు కదా. ఆ తండ్రి యొక్క దేవుని సన్నిధిలో మనము లోబడి, ఆ లోబడినటువంటి ఆయన సన్నిధిలో మనము బ్రతకవలసినటువంటి విషయంలో భయభక్తులు కలిగి బ్రతకాలి కదా. ఎవరి వశములో ఉన్నది నీ ప్రాణం, ఎవరి వశములో ఉన్నది నీ జీవం, ఎవరి వశములో ఉన్నది నీ జీవితం. ఆ జీవము కలిగిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే అది నీకు ఆశీర్వాదము, అది నీకు ఆరోగ్యము, అది నీకు క్షేమమై ఉన్నది. 12వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 28వ వచనం. అందువలన మనము నిశ్చయమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగిన వినయము భయభక్తులతో దేవునికి ప్రీతికరముగా సేవ చేయాలి. ఏముండాలంట? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ. ఈరోజు సేవా పరిచర్య అంటే భయభక్తుల కంటే ఏదో ఆచారముతో చేసేటువంటిది కాదండి. దేవునికి ప్రీతికరమైనది, దైవ కృప కలిగినటువంటి, దేవుని కృపలో కలిగినటువంటి ఆ భయభక్తులతో కలిగినటువంటి సేవ చేయాలి. భయము లేనిది కాదు. మనుషులతో పాటు లోకముతో పాటు సేవా పరిచర్య కూడా కొన్నిసార్లు కొన్ని విధాలుగా మార్చేస్తున్నారు. అవి మార్చడానికి కాదు, దేవుడు ఒక నియమ నిబంధన పెట్టాడు. ఆ భయభక్తులతో, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసినప్పుడే ఆ పరిచర్యను దేవుడు దీవిస్తాడు, ఆ సంఘం అభివృద్ధి పరచబడుతుంది. ఎందుకంటే 29లో మీరు చూడొచ్చు, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎవరై ఉన్నారండి? దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన యందు మనం ఎంతో భయభక్తులు గలవారమై, ఆయన యందు మనం ఎంతగానో ఆత్మ సంబంధమైన విషయాలు చాలా జాగ్రత్తగా మనము అనుసరించి నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది నీకు ఆశీర్వాదం. దేవుణ్ణి ఘనపరచటం అది నీకు ఆశీర్వాదం. దేవుణ్ణి గౌరవించటం అది నీకు ఆశీర్వాదం. దేవుడు చెప్పినటువంటి ప్రీతికరమైన సేవ చేయటం అది నీకు అభివృద్ధికి మూల కారణమని వాక్యం చెప్తున్నమాట. కీర్తనలో మనందరికీ తెలుసు, 128వ కీర్తనలో 1వ వచనంలో మనం చదువుతున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితము నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతారు. ఎలాగండి? ఇలాగున దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే
ఒక కుటుంబముతో పోల్చి మాట్లాడుతాం. ఆ కుటుంబానికి దేవుడు భయము కావాలి, ఆ భార్యకి దేవుడు భయము కావాలి, ఆ భర్తకు దేవుడు భయము కావాలి, ఆ పిల్లలకు దేవుడు భయము కావాలి. అలాగున ఆ కుటుంబానికి ఎవరికైతే దేవుడు భయభక్తులు ఉంటుందో అలాగున ఆశీర్వదించబడతారో వాళ్ళు ఫలించేటువంటి స్థితిని ప్రభు అక్కడ రాయబడి ఉంది. ఎన్ని కుటుంబాల్లో ఈరోజు దేవుడు భయముతో బ్రతుకుతున్నారు, ఎన్ని కుటుంబాల్లో దేవునికి లోబడి దేవుణ్ణి గౌరవించి ప్రతి క్షణం ప్రతిరోజు ప్రభుకు సమయం ఇచ్చేటువంటి సమయం ఎంతమందిలో ఉన్నది ప్రియులారా. రాను రాను దేవుడు భయభక్తులు లేకుండా బ్రతికే బ్రతుకులు, ప్రార్థన లేని జీవితాలు, సంఘ సహవాసం లేకుండా దూరం అయిపోయిన జీవితాలు, భయభక్తులు లేని జీవితం ఫలించలేదండి. నువ్వు ఫలించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, ఆత్మ సంబంధమైన విషయాల్లో ప్రభు చెబుతున్నాడు, నిన్ను అంతగా ఆయన కృపలోనికి, ఆయన సన్నిధిలోనికి ఆయన నడిపించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడుందంట? నీ భయభక్తుల్లో ఉంది. ఘనత ఎక్కడుందో తెలుసా? ఆయన ఘనపరిచినప్పుడు ఉంది. అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? ఆయనకి లోబడినప్పుడు ఉంది. దేవుని యందు నువ్వు ఏం కావాలో ఈరోజు మూలవాక్యం చెప్తున్న మాట, భయభక్తులు కలిగి దేవునితో ఆయన సేవించు. అదే నీకు గొప్ప ఆశీర్వాదము, దీవెన నీ కుటుంబానికి, నీ కలిగిన సమస్తమునకు నా దేవుడు కలుగు చేయనుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రం. ఎందరైతే ఈ వాక్యమేని భక్తి శ్రద్ధలతో, భయభక్తులతో, ఆ భయభక్తుల్లో ఉన్న వాటి మీద శ్రద్ధ, గౌరవించటంలో, లోబడటంలో, మిమ్మల్ని గణపరచటంలో వారికి నేర్పించండి. ఎక్కడ దూరమైపోయారు, కుటుంబాలుగా, వ్యవస్థగా, సంఘముగా, సహవాసముగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి, అప్పుడే దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయని మీ లేఖనములు తెలియజేస్తున్న రీతిగా సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.